ఈ మధ్య కాలంలో మోటరోలా వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ లో చాలా అగ్రెసివ్ గా ఆల్మోస్ట్ అన్ని రేంజెస్ లో వీళ్ళ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. రీసెంట్ గా మోటరోలా లాంచ్ చేసినటువంటి మోటో G84 దీని ప్రైసింగ్ మాత్రం సింప్లీ క్రేజీగా తీసుకొచ్చారు. ముఖ్యంగా 12 GB ఆఫ్ ర్యామ్ అలాగే 256 GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో మన ముందుకు రావడం జరుగుతుంది. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు ఈ బడ్జెట్ లో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా, ఇన్ఫాక్ట్ దీంట్లో ఉన్నటువంటి 12 GB హైలైటే కాదు, దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా అవేంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీచల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మోటో G84 5G అని చెప్పి ప్యాంటమ్ వైవా మెజంతా అనేటువంటి కలర్ ఇది. సో ముఖ్యంగా ఈ కలర్ ఏదైతే ఉందో కలర్ ఆఫ్ ద ఇయర్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్ గా ప్యాంటమ్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో కమర్షియల్ యూసేజ్ కి, ఇంకా ముఖ్యంగా మనం చూసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి చూసారా, సో వాటికి కలర్స్ ని డిజైన్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ ని మోటరోలా తీసుకొని సో ఆ కలర్ ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా దీన్ని S30 ఫ్యూజన్ అనేటువంటి మోడల్లో యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్లిప్ లోను అలాగే మరిన్ని డివైసెస్ లో మనం దీన్ని అయితే చూస్తున్నాం. సో బాక్స్ ప్యాకింగ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫ్రెండ్లీగా మనకు రావడం జరుగుతుంది. అలాగే టాప్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని కాన్ఫిగరేషన్స్ తో రావడం జరుగుతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ అలాంగ్ సైడ్ విత్ ఒక TPU కేస్, 33 వాట్స్ ఆఫ్ చార్జర్ అండ్ Type A to Type C కి సంబంధించినటువంటి ఒక కేబుల్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, కొంత పేపర్ మాన్యువల్ ని ప్రొవైడ్ చేశారు, అంతే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. కేవలం 7.6 mm థిక్నెస్ మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఫోన్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్ రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం సింప్లీ సూపర్. సో ఇది వచ్చేటప్పటికి జస్ట్ మీకు 168 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ TPU కేస్ ప్లేస్ చేశారు అన్నట్లయితే కనుక మరొక 20 గ్రామ్స్ ఎక్స్ట్రా. ముఖ్యంగా ఇందులో మీకు 3 డిఫరెంట్ కలర్స్ లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి బ్లూ, మరొకటి వచ్చేటప్పటికి మెజంతా, మరొకటి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్. సో దీంట్లో బ్లూ అండ్ మెజంతా ఏదైతే ఉంది రెండిట్లో కూడా మీకు వేగన్ లెదర్ బ్యాక్ తోటి రావడం జరుగుతుంది. వేర్ బ్లాక్ కలర్ వచ్చేటప్పటికి మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ తో రావడం జరుగుతుంది. దీంట్లో మీకు IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి సో చిన్నపాటి తుప్పర్లు, వర్షపు చినుకులు వీటన్నిటికీ అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. ఈవెన్ సిమ్ కార్డ్ ట్రే దగ్గర కూడా మనకి గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు. 2 సిమ్ కార్డ్స్ లేదన్నట్టు ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారన్నట్టే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు అఫ్ కోర్స్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి ఇందులో ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది. 4 వైపులా కార్నర్స్ ఉంటాయి కాబట్టి పొరపాటున ఎప్పుడన్నా చేజారి ఇట్లా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి నెగ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఫ్రంట్ మీకు డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి సెంటర్ పంచోల్ కట్అవుట్ తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ డిస్ప్లే మీద వీళ్ళు ఏ విధమైనటువంటి స్క్రీన్ గార్డ్ కానీ లేదా బాక్స్ లో స్క్రీన్ గార్డ్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు. సో అది కూడా ప్లేస్ చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే తీసుకున్న వెంటనే ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే టెంపర్ గ్లాస్ అయితే యూజ్ చేయండి. అండ్ ఇందులో ఉన్నటువంటి USB తోటి USB 2.0 మ్యాక్స్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్ గా మాత్రం స్లిమ్ అండ్ స్లీక్ అండ్ చేతికి కూడా చాలా సునాయాసంగా హ్యాండీగా ఉండటంతో పాటు ఈజీగా డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సింపుల్ గా దీన్ని అయితే క్యారీ చేయగలరు. సో ఇనిషియల్ గా మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్ ఫెంటాస్టిక్. కొంచెం బడ్జెట్ ఫోన్ ని యూజ్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కానీ చాలా లైట్ ఇన్ వెయిట్, ఈజీ టు క్యారీ, డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా సునాయాసంగా దీని అయితే హ్యాండిల్ చేయగలరు. ఇక దీనిలో మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే. ముఖ్యంగా కాంపాక్ట్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. 6.55 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, అది కూడా POLED డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఇందులో టచ్ శాంపుల్ రేట్ కూడా మనకి 240 Hz దాకా మనకి రావడం జరుగుతుంది. విచ్ ఈస్ AMOLED కి ఆ ప్లాస్టిక్ వేరియంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా గ్లాస్ యూజ్ చేయకుండా సో ప్లాస్టిక్ ని యూజ్ చేయడం వల్ల లైట్ ఇన్ వెయిట్, చాలా థిన్ గా, చాలా స్లిమ్ గా బాడీలో ఇమిడిపోవడానికి ఎక్కువగా ఈ డిస్ప్లేస్ అయితే మోటరోలా యూజ్ చేస్తూ ఉంటుంది. డిస్ప్లే అయితే చాలా క్రిస్టల్ క్లియర్ గా అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 1300 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ ప్రాపర్ డే లైట్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీకు సంబంధించినటువంటి కాంటెంట్ అంతా కూడా ఇందులో వాచ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 10-bit ప్యానల్, HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ లో మీరైతే HDR ని చూడొచ్చు, బట్
ఓటీటీలో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ లో కానీ ఇట్లాంటి వాటిలో హెచ్డిఆర్ కి అయితే ఇది సపోర్ట్ చేయట్లేదు. అండ్ మేజర్ వచ్చేటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ లో కూడా దీన్ని అయితే తీసుకున్నారు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం. బట్ డిస్ప్లే ఏదైతే ఉందో చాలా బ్రైటర్ గా అండ్ కలర్స్ కూడా చాలా పాప్ అవుతూ, ముఖ్యంగా చెప్పాలంటే మీడియా కన్సంప్షన్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక ఆడియో విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. 60-40 స్ప్లిట్ రేషియోతో మన ముందుకు రావడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు హైరెస్ ఆడియో సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ మోటోరోలాకి సంబంధించినటువంటి స్పెషల్ ఆడియో కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు మీ వైడ్ ఇయర్ ఫోన్స్ తో యూజ్ చేసుకొని మీ కాంటెంట్ అయితే వాచ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆడియో కూడా క్వైట్ లౌడ్ గానే ఉంది. ఒకసారి ఆడియో శాంపుల్ కూడా వినేయండి. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఏదైనా ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నటువంటి సెగ్మెంట్ ఏమైనా ఉంది అని అంటే ఈ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 695 5G ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు. 14 5G బ్యాండ్స్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు, దీనికన్నా వేరే ప్రాసెసర్ ఏమైనా తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది హెచ్డిఆర్ సపోర్ట్ చేయదు అండ్ 4K వీడియో రికార్డింగ్ కూడా రాదు. దీని బదులుగా మీడియాటెక్ గానీ లేదన్నట్లయితే క్వాల్కమ్ లోనే మరింత బెటర్ ప్రాసెసర్ ని తీసుకొచ్చి ఉంటే గనక సింప్లీ క్రేజీ మొబైల్ ఫోన్ అయ్యేది. ముఖ్యంగా ఒకవేళ మీరు గనక గేమర్ అయినట్లయితే ఖచ్చితంగా నేనైతే ఈ మొబైల్ ఫోన్ స్కిప్ చేయమంటాను. ఒకవేళ మీడియం గేమర్ యావరేజ్ గేమ్స్ ఆడుతూ ఉంటానన్నా పెద్ద మ్యాటర్ ఏం కాదు, నాకు గేమ్స్ డెడికేటెడ్ గా నేను ఆడను అంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దిస్. అండ్ దీంట్లో మీకు BGMI వచ్చేటప్పటికే 40 FPS లోను ఈవెన్ హెచ్డీలో మీకు గేమింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో యావరేజ్ గేమింగ్ అని నేను చెప్తాను. బట్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, సో యాప్స్ మల్టీ టాస్కింగ్ ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్లయితే కనుక ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ అని లేకుండా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది అయినా గానీ మనకి చెప్పా కదా ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ని తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఈవెన్ దీని ANTU స్కోర్స్ కూడా మనకి సుమారుగా 4,20,000 దాకా రావడంతో పాటు CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చెక్ చేసి చూశాను. సో ఆల్మోస్ట్ మీకు 91% ఎక్కడ కూడా మీకు ఓవర్ థ్రాటిల్ అయితే అవ్వదు. సో విచ్ ఈస్ ఆప్టిమైజేషన్ ఏదైతే ముఖ్యంగా హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి ఫ్యాంటాస్టిక్. దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ఏకంగా 12 GB ర్యామ్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. సో ప్రాసెసర్ కొంచెం డౌన్గ్రేడ్ చేస్తూ ర్యామ్ తోటి హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ర్యామ్ మల్టీ టాస్కింగ్ లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది కానీ డే టు డే లైఫ్ లో ప్రాసెసర్ కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ని అవుట్పుట్ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ అయితే ర్యామ్ కు ఉండదు. సో దీంట్లో అట్లీస్ట్ వీళ్ళు 8 GB ర్యామ్ ని తీసుకొచ్చినా సరిపోయేదేమో అనుకుంటున్నాను. ఇంకొంచెం కాస్ట్ తగ్గేది కాబట్టి అక్కడ మరింత పబ్లిక్ ని ఇది ఆకర్షించేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు UFS 2.2 స్టోరేజ్ ని మనం తీసుకొచ్చారు. 256 GB ఒకటే ఒక వేరియంట్ ఉండడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకి OS అప్డేట్స్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఒక మేజర్ అప్గ్రేడ్ మాత్రం మన ముందుకు తీసుకొని రావడంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. సో ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా మోటోరోలాకి సంబంధించినటువంటి కొన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ లైక్ మోటో కనెక్ట్, అలాగే మోటో సెక్యూర్, ముఖ్యంగా మోటో హబ్ అండ్ మోటో నోటిఫికేషన్ తో పాటు రెడీ ఫర్ అనేటువంటి ఫీచర్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్ట్ గా మీ ల్యాప్టాప్స్ అన్నిటికీ దీన్ని కనెక్ట్ చేసుకొని ఒక డెస్క్ టాప్ లాగా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీ ఫోన్ ని మిర్రర్ చేస్తూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ ప్రాజెక్ట్ ఫైల్స్ ను ఓపెన్ చేసి మీరు ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నా, లేదన్నట్లయితే మీటింగ్స్ అటెండ్ చేయాలనుకుంటున్నా, సో డైరెక్ట్ గా మీ మొబైల్ ఫోన్ నే ఒక స్క్రీన్ మిర్రర్ లాగా యూజ్ చేస్తూ మీ ల్యాప్టాప్ ద్వారానే ఇది వర్క్ అయితే చేయొచ్చు. బట్ వైర్లెస్ కన్నా కానీ వైర్ ద్వారా కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేయండి. మీరు మరింత హై స్పీడ్ గా బఫర్ లేకుండా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ స్పేస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలకి మీ ఫోన్స్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే పర్టికులర్ గా ఒక యాప్ ని మాత్రమే యూజ్ చేసే విధంగా, అలాగే పిల్లలకి సంబంధించినటువంటి కాంటెంట్ లేదా అడల్ట్ కాంటెంట్ ఏదైతే ఉందో మీ పిల్లలకి కనపడకుండా హైడ్ చేసుకునేటువంటి ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ అయితే బాగుంటుంది, బట్ సెక్యూరిటీ ప్యాచెస్ ఫాస్ట్ గా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎనివే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ బై డిఫాల్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల కాల్ రికార్డింగ్ ఆప్షన్ రావడంతో పాటు మెసేజింగ్ యాప్ కూడా మనకి గూగుల్ మెసేజింగ్ సర్వీసెస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో కాల్ రికార్డింగ్ మ్యాండేటరీ అనే వాళ్ళైతే ఒకసారి ఆలోచించండి. ఇక దీనిలో కెమెరాస్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ముఖ్యంగా యూస్ఫుల్ కెమెరాస్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇందులో ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సెన్సార్ విచ్ కమ్స్ విత్ f-stop 1.8 తో మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ బై ద వే దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా లో లైటింగ్ లో ఒకవేళ మీరు కనుక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బెటర్ స్టెబిలైజేషన్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లో లైటింగ్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఓకే అబోవ్ యావరేజ్ అండ్ యావరేజ్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకొస్తున్నారు. మోటోరోలా ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి కెమెరాస్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వేర్ రేర్ మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా మన ముందు తీసుకొచ్చారు, కానీ దీంట్లో ఆ డైనమిక్ రేంజ్ ఏదైతుందో మరింత బెటర్ గా తీసుకొచ్చి కలర్ ని కొంచెం బూస్టెడ్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి 120 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. సో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ డెఫినెట్లీ మోటోరోలా హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మోటోరోలా కూడా మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ కెమెరా R&D డిపార్ట్మెంట్ ని కూడా ఇనిషియేట్ చేశారంట. సో దట్ బెటర్ కెమెరా అప్డేట్స్ ఏవైతే ఫ్యూచర్ వచ్చే ఓటీ అప్డేట్స్ లో చూసేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే అబోవ్ యావరేజ్ అని అంటాను, లేదా యావరేజ్ అని కన్సిడర్ చేయొచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మీరు 1080 30 అలాగే 60 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 30 FPS లో మాత్రం మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఈ బడ్జెట్ లో మనకి 4K వీడియో రికార్డింగ్ కాంపాక్టబుల్ ఉన్నటువంటి డివైసెస్ కూడా మనం చూస్తున్నాం. సో దీని గురించి అయితే మోటోరోలా సీరియస్ గా థింక్ చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఆల్మోస్ట్ 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా 4K లేదు అని అంటే ఇది కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో దీని అయితే అంటే ప్రాసెసర్ ఏదైతే ఉందో క్యాపబుల్ లేదు. సో దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు రేర్ స్లో మోషన్ లో ఫుల్ హెచ్డి లో 120 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ అల్ట్రా వైడ్ యాంగిల్ ద్వారా మ్యాక్రోలో 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే యావరేజ్ కెమెరాస్ అని నేను అంటాను. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ముందు తీసుకొచ్చారు. సో ఇంత స్లిమ్ అండ్ స్లిగ్ గా తీసుకొచ్చారు కాబట్టి సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వే అవకాశం ఉందని నేను అనుకున్నాను. బట్ కాంప్రమైజ్ అవ్వకుండా 5000 mAh మనం ముందు తీసుకొని రావడంతో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ అది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా 45 to 50 మినిట్స్ లో ఇది మీకు 0 to 100% చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఏ డే మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అరౌండ్ 6 to 6.5 అవర్స్ దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం రావడం జరుగుతుంది. ఇది డిపెండ్స్ అపాన్ యూజర్స్ ని బట్టి వేరే అవుతుంది. బట్ నాకు వచ్చినటువంటి స్క్రీన్ టైం అయితే అది. అండ్ 5G యూజ్ చేశారు అన్నట్లయితే కనుక ఈవినింగ్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది. మళ్ళీ మీరు తిరిగి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 4G అయితే కనుక ఆరామ్సే మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ కంటిన్యూస్ గా మీకు ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నా గానీ. ఇక దీనిలో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై మన ముందు తీసుకొచ్చారు. బ్లూటూత్ 5.1 టెక్నాలజీ, NFC ని కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడంతో పాటు 14 5G బ్యాండ్స్ ని మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంక్లూడింగ్ FM తో పాటు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇంక్లూడింగ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఏ సెన్సార్ ని మిస్ కాకుండా ప్రతిదీ ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఒకవేళ మీరు గనక మల్టీమీడియా కాంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తూ ఉంటారు, బెటర్ ఇంకా క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో కాంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే, అది కూడా స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో డే బ్యాటరీ బ్యాకప్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే, ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా క్లీన్ UI తోటి డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా కెమెరా సెగ్మెంట్ లో దీంట్లో 4K వీడియో రికార్డింగ్ ఉండదు. యావరేజ్ కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చే అప్డేట్స్ లో రిజాల్వ్ చేసే అవకాశం ఉంది, కానీ యాజ్ ఆఫ్ నో అయితే యావరేజ్ అని చెప్తాను. వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూచర్ OTA అప్డేట్స్ ఏవైతేనో చాలా డిలేగా ఉంటుంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. సో అది ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇదే కాకుండా దీంట్లో కేవలం 12 GB ఆఫ్ ర్యామ్ ని మనం ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అది కూడా వెరీ గుడ్ ప్రైస్ లో, సుమారుగా మనకి 19,999 కి లాంచ్ అయింది. కార్డ్ తో 1000 రూపీస్ డిస్కౌంట్ తో 18,999 అంటే 19,000 రూపాయలకు రావడం జరుగుతుంది. దీంట్లోనే మరొక వేరియంట్ 8 GB ప్లస్ 128 GB ఎలాగో మెమరీ కార్డ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మన ముందుకి అరౌండ్ 16,000-15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తెచ్చుంటే ఇంకా క్రేజీగా ఉండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో ఉండేటువంటి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కి బదులుగా మరొక ప్రాసెసర్ ని తీసుకొచ్చిన ముఖ్యంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ సెంట్రిక్ గా చూసే వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అని నా అభిప్రాయం. ఒకవేళ మీరు కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ పర్పస్ కూడా చూస్తున్నారు, ఈవెన్ 4K వీడియో రికార్డింగ్ కూడా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఆ సెగ్మెంట్ లో ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫినిక్స్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి 030 5G ఉంది చూసారా, సో అది మీకు 23,000 రూపాయలకు రావడం జరుగుతుంది 8020 SoC చిప్ సెట్ తో, విచ్ ఈస్ వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. సో దీనికి బదులుగా దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత త్వరగా కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.